వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ నేపథ్యంలో వేములవాడ రాజన్నలయ గుడి చెరువులో ఏర్పాటు చేసిన సభ ప్రాంగణానికి అధిక సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు ప్రజలు చేరుకున్నారు. దీంతో వేములవాడ పట్టణం అంతా సందడి వాతావరణం నెలకొంది. ఎటు చూసిన పోలీస్ బందోబస్తు కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ పార్కింగ్ స్థలంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఇప్పటికే బహిరంగ సభ కిక్కిరిసిపోయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు, నేతలు వస్తున్నారు. లగచర్ల ఘటనను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు కోరారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా స్థలిని బుధవారం ఎమ్మెల్సీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారని తెలిపారు. మహాధర్నాకు భారీగా కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. అన్నపురెడ్డిపల్లి మండలంలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. విద్యార్థులతో అధికారులు క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దానిలో భాగంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ విద్యార్థులతో కలిసి ఆదివాసీ నాట్యం చేశారు. ఉత్సాహపూరిత వాతావరణంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పత్తి పంటలో గులాబీ రంగు పురుగు ఉధృతి కనబడుతుందని, రైతులు మరో 2 సార్లు పత్తిని తీసిన అనంతరం రెండవ పంటకు వెళ్లాలని జిల్లా ప్రాంతీయ పరిశోధన శాస్త్రవేత్త రాజశేఖర్ సూచించారు. పంట సస్య రక్షణ చర్యలపై పలు రైతులకు సూచనలు చేశారు. రైతులతో మాట్లాడి పంట వేసిన రకం, ప్రస్తుత పంట కాలం, పంట పరిస్థితులను తెలుసుకున్నారు. సంగారెడ్డి పట్టణంలోని శ్రీ నవరత్నాల దేవస్థానంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో కార్తీక మాస సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి అర్చకులు పంచామృతాలతో ప్రత్యేక కార్యక్రమాలను జరిపించారు. శ్రీ మణికంఠ అయ్యప్ప ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పల్లకి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత సీఎం రేవంత్ రెడ్డికి లేదని బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యులు నాగూరావు నామాజీ అన్నారు. నారాయణపేట పట్టణంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఇటలీ దేశానికి చెందిన సోనియా గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి గులాంగిరి చేస్తున్నారని, ఈ దేశంలో ఉండే అర్హత లేదని అన్నారు. కిషన్ రెడ్డి గురించి మాట్లాడే ముందు ఆలోచన చేయాలని హితవు పలికారు. సికింద్రాబాద్ నియోజకవర్గం వార్డ్ 5 అంజయ్య గార్డెన్స్ లో స్థానిక మోండా మార్కెట్ డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్, దేవాలయ కమిటీ సభ్యుడు దశరథతో కలిసి దేవాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అలాగే పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడకూడదని పేర్కొన్నారు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేరమరి మండలంలోని 2 రాష్ట్రాల వివాదాస్పద గ్రామాలైన పరందోలి, ముకదంగూడ, అంతాపూర్, బోలాపటార్ పంచాయతీల ప్రజలు మహారాష్ట్ర ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కేరమరి మండలంలోని 12 గ్రామాల ప్రజలకు 2 రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉంది. రాజూరా అసెంబ్లీ స్థానానికి నిర్వహిస్తున్న ఎన్నికల్లో బరిలో ఉన్న మహారాష్ట్ర అభ్యర్థులకు ఉత్సాహంగా పాల్గొని ఓటు వేశారు. చలో లగచర్ల కార్యక్రమానికి బయలుదేరిన గిరిజన నాయకులను సంగారెడ్డి పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జైపాల్ నాయక్ తో పాటు సంఘం నాయకులను సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ కి తరలించారు. జైపాల్ నాయక్ మాట్లాడుతూ శాంతియుతంగా లగచర్లకు బయలుదేరిన తమను పోలీసులు అరెస్ట్ చేయడం అన్యాయమని చెప్పారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని తెలిపారు.